ప్రభో అంటూ తమిళ రైతులు ఢిల్లీ వీధుల్లో రోజుకు నిరసన చేపడుతున్నారు. 33వ రోజున వినూత్న రీతిలో మోదీ సర్కార్కు తమ నిరసన తెలిపారు. పురుష రైతులు చీరలు కట్టుకున్నారు. మహిళా రైతులు తమ పుస్తలు తెంచుకున్నారు. సంక్షోభంలో కూరుకున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని నెత్తి నోరు బాదుకున్నారు. పూరెలతో ప్రదర్శనలు, నగ్న ప్రదర్శనలు, ఎరుకలతో నిరసనలు, రోజుకో రకంగా ధర్నాలు, తమ గోడు పట్టించుకోవాలని వేడుకోలు. వేలాది కిలోమీటర్లు ప్రయాణించి ఢిల్లీలో రోడ్డున పడ్డా ఎవ్వరూ పట్టించుకోని పరిస్థితి. ప్రధాని మోదీని కలుసుకుందామని ప్రయత్నించిన అపాయింట్మెంట్ దొరకని దుస్థితి. తమిళ రైతుల పోరుబాట యావత్ దేశాన్ని ఆకర్షించింది. అయినా కేంద్రాన్ని మాత్రం కదిలించలేకపోయింది. వ్యవసాయ తాళియెல்லாம் அறுக்க விடாதே. ஐயோ போச்சே போச்சே. விவசாயி பொண்டாட்டி தாலியெல்லாம் ஏலம் போயிருச்சு. உடாதையா உடாதையா உடாதே. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు తమిళనాడుకు చెందిన అన్ని పార్టీల నేతలు రైతులకు మద్దతు పలికారు. అయినా కేంద్రం తూతూ మంత్రంగా సహాయం చేసింది. తమ అప్పులు మాఫీ చేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు మొత్తుకుంటుంటే పట్టించుకునే నాదుడే లేడన్నది వీరి వాదన. జాతీయ బ్యాంకులు తమ గోడు పట్టించుకోవడం లేదని రైతులు విమర్శించారు. పొలాలు, ఆస్తులు అమ్మి అప్పు తీర్చాలంటూ బ్యాంకులు తమను వేధిస్తున్నాయని అన్నారు తమిళ రైతులు. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని రగిలిపోతున్నారు అన్నదాతలు. కేంద్రం దిగివచ్చి తమకు న్యాయం చేసే వరకు పోరు ఆగదని తమిళ రైతులు ఘంటాపదంగా చెప్తున్నారు. 33 రోజులు కాదు, ఇంకెన్ని రోజులైనా తాము నిరసన చేపడతామని తెగేసి చెబుతున్నారు.